ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. తాను కడిగిన ముత్తంలా బయటకు వస్తానని కవిత అన్నారు. మనీ లాండరింగ్ కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ అంటూ కవిత వ్యాఖ్యానించారు. తనను తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చన్న ఆమె తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరారని, రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని, మూడో నిందితుడు బీజేపీకి 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని కవిత ఆరోపించారు. తాను అప్రూవర్గా మారడం లేదని కవిత స్పష్టం చేశారు. మరోవైపు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కోరింది ఈడీ. టెంపరీగా జైల్లో పెట్టొచ్చు, కానీ మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. మనీ లాండరింగ్ కేసు, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bond. This is not a money laundering, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. They are fighting out, it is an illegal case. జై తెలంగాణ. బయటకు వస్తాను, టెంపరీగా జైల్లో పెట్టొచ్చు, కానీ మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. మనీ లాండరింగ్ కేసు, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bond. This is not a money laundering, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. They are fighting out, it is an illegal case. కవిత వ్యాఖ్యలకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, కవిత మరోసారి సంచలన ఆరోపణలు అయితే చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఒక పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా ఆమె చెప్తూనే మరోసారి ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటూ కూడా ఆమె పదే ఆరోపణలు చేస్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యల్ని? కవిత ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటి నుంచి కూడా ఇది తప్పుడు కేసు, నిరాధారమైన కేసు. ఈ కేసులో తాను ఎటువంటి తప్పు చేయలేదని చెప్తున్నారు. సో అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇదే రకమైన స్టేట్మెంట్స్ ఆవిడ ఇస్తూ వస్తున్నారు. సో ఈ రోజు కూడా కోర్టులో ఆమె 10 రోజుల కస్టడీ ముగిసిన సందర్భంగా కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ స్టేషన్ ముందు లోపలికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడడం జరిగింది. తాను కట్టిన ముత్యాల్లో బయటకు వస్తానని, ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్, కేవలం తాత్కాలికంగా తన జైల్లో పెట్టొచ్చు, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. సో ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నారు, బీజేపీలో చేరుతున్నారు. ఒకరు బీజేపీ మొదటి నిందితుడు బీజేపీలో చేరారు, రెండో నిందితుడు బీజేపీ టికెట్ కోసం చూస్తున్నారు. అలాగే మూడో నిందితుడు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 50 కోట్ల రూపాయల నిధుల్ని, విరాళాలని బీజేపీకి ఇచ్చారు అన్న ఆరోపణల్ని, సంచలన ఆరోపణల్ని కవిత చేయడం జరిగింది. అలాగే అప్రూవర్ గా మారడం లేదన్న విషయాన్ని కూడా ఆవిడ చెప్పారు. ఈ కేసుని న్యాయపరంగానే ఎదుర్కొంటాం, లీగల్ బ్యాటిల్ చేస్తామని చెప్పి ఆవిడ మరోసారి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా కవిత ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రస్తుతం కోర్టులో ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. కవితను జ్యుడిషియల్ కస్టడీకి పోవడం జరిగింది. కవిత ఈ కేసు దర్యాప్తుకు సహకరించడం లేదు. సో ఇప్పటికే అనేక మంది నిందితుల్ని ప్రశ్నించాం, ఇంకా ప్రశ్నించాల్సి ఉంది. సో ఈ కేసు దర్యాప్తు పురోగతి దశలో ఉంది. సో ఇంకా ఈ దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి ఇటు ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపిస్తున్నారు. వర్చువల్ గా వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. సో ఇప్పటికే ఈ కేసులో కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేయడం జరిగింది. అడ్judicating అథారిటీ ఉత్తర్వులను కూడా ఇచ్చిందని చెప్పి ఈడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 92 ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ కి సంబంధించి ముఖ్యంగా కవిత తరపు న్యాయవాది తమకు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది. అయితే ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే ఆ స్టేట్మెంట్ ఇస్తామని చెప్పి కవిత తరపు న్యాయవాది ఇటు ఈడీ తరపు న్యాయవాది
చెప్పడం జరిగింది. సో కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పైన రిప్లై ఇచ్చేందుకు కూడా కొంత సమయం కావాలని చెప్పి ఈడీ తరపు న్యాయవాది కోరుతున్నారు. సో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిస్తే కనుక ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం కవితను తిహార్ జైలుకి తరలించడం జరుగుతుంది. బలరాం గోపి, అంటే కవిత చేసిన వ్యాఖ్యల ద్వారా ఢిల్లీ లిక్కర్ కేసుకు కొంత రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరుగుతోందని భావించవచ్చా? ఖచ్చితంగా ఎన్నికల ముందు జరిగిన అరెస్టులు, అలాగే రాజకీయంగా 2 కీలక పార్టీలో ఉన్న నేతలు అరెస్టులకు గురయ్యారు. ఒకటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, రెండోది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. సో ప్రతిపక్షాలను లేకుండా చేసే కుట్ర జరుగుతోంది. ఎన్నికల ముందు ప్రతిపక్షాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. సో కవిత కూడా గతసారి ఇటు కోర్టుకు వచ్చిన సందర్భంగా ఎన్నికల కమిషన్ ఈ అరెస్టుల పైన దృష్టి సారించాలి, ఒక లెవెల్ ఫీల్డ్ ప్లేయింగ్ అనేది లేదు ఎలక్షన్స్ లో, ముఖ్యంగా ప్రతిపక్షాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది అని చెప్పి ఆరోపించడం జరిగింది. సో ఖచ్చితంగా రాజకీయ రంగం అయితే పులుముకుంది. ఇప్పటికే గడిచిన 20 నెలలుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎప్పుడైతే కవిత పేరు బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా రాజకీయంగా ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. కవిత అరెస్ట్ అవుతారు అని చెప్పి బీజేపీ నేతలు గతంలోనే చాలా సార్లు మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ముందు జరగొచ్చన్నారు, కానీ ఆ విధంగా జరగలేదు. కానీ లోక్సభ ఎలక్షన్స్ ముందు ఈ అరెస్ట్ అనేవి ఖచ్చితంగా రాజకీయంగా అయితే విమర్శలు చేస్తున్నారు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. ఆధారాన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్న సందర్భంగానే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ని కోర్టు ముందు ఇచ్చిన సందర్భంగానే వీరు అరెస్ట్ అవ్వడం, ఈడీ కస్టడీకి వెళ్ళడం, తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళడం. ముఖ్యంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుమారు 13-14 నెలలుగా కూడా తిహార్ జైల్లో ఉంటున్న పరిస్థితి ఉంది. అలాగే సంజయ్ సింగ్ 6 నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్న పరిస్థితి. సో రాజకీయంగా వీళ్ళని అరెస్ట్ చేస్తున్న అన్నారు అన్నప్పటికీ కూడా ఆధారాలు లేకుండా అయితే ఇన్ని నెలలుగా ఏడాదికి పైకాలంగా అయితే ఇటు ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉండే అవకాశం ఉండదు. బెయిల్ పైన వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ కేసులో తప్పు జరిగింది. సో ఆ తప్పుని మేము ముఖ్యంగా ఈ రుజువు చేసేందుకు మాకు సమయం కావాలని చెప్పి కోరుతున్నారు. సో ప్రస్తుతం అయితే జ్యుడిషియల్ కస్టడీకి కోరుతున్నారు కవితని. ఇటు ఈ కవిత అరెస్ట్ అయిన తర్వాత కవిత కూడా కాసేపటి మాట్లాడుతూ తాత్కాలికంగా తనను అరెస్ట్ చేసి కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు, అల్లిన కేసు, తప్పుడు కేసు, చట్టవిరుద్ధంగా తనను అరెస్ట్ చేశారు, కడిగిన ముత్యంలో బయటకు వస్తాను అని చెప్పి చెప్తున్నారు. లీగల్ బ్యాటిల్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇటు కేజ్రీవాల్ తరపు కానీ కవిత తరపు కానీ మనీష్ సిసోడియా రాజకీయంగా ఈ కేసు రాజకీయ నాయకులు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారో వారంతా కూడా న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. సో పొలిటికల్ స్టేట్మెంట్స్ అనేవి విచారణ జరుగుతున్న సందర్భంగా ముఖ్యంగా మీడియాలో చేయించడానికి అయితే వస్తుంటాయి. కానీ రుజువు చేసుకోవాలని తాము తప్పు చేయలేదన్న రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అయితే వారి పైన ఉంటుంది. ఈడీ వద్ద అయితే ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈడీ చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఛార్జ్ షీట్లను తయారు చేస్తున్నారు. అలాగే రిమాండ్ కోర్ట్స్ లో కూడా కీలక అంశాలని వాళ్ళు పేర్కొంటున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే తిహార్ జైలుకి పంపేందుకు జ్యుడిషియల్ కస్టడీకి 15 రోజుల కస్టడీకి కోరడం జరిగింది. సో ప్రస్తుతం కోర్టు ఒకవేళ ఈడీ అభ్యర్థులను అంగీకరిస్తే కనుక ప్రస్తుతం కోర్టు నుంచే కవితను ఇటు తిహార్ జైలుకి తరలించడం జరుగుతుంది. ఆమె మెడికల్ రిపోర్ట్స్ కూడా ముఖ్యంగా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా అనేక మంది నిందితులను ప్రశ్నించారు. కవిత చేసిన వ్యాఖ్యల్లో మరో అతి ముఖ్యమైనది, మొదటి నిందితుడు బీజేపీలో చేరారు, ఇంకో నిందితుడు రెండో నిందితుడు బీజేపీ టికెట్ పొందాడు, మూడో నిందితుడు 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు అంటూ కూడా కవిత చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? మరోవైపు నేను అప్రూవర్ గా మారట్లేదు అంటే తన మీద ఏమైనా అప్రూవర్ గా మారమని ఒత్తిడి ఏమైనా ఉందా? మరోవైపు ఆ ముగ్గురు నిందితులు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్నగా ఉంది. ఖచ్చితంగా ఈ ముగ్గురు ఎవరు అనేది ఇప్పుడు రాజకీయంగా ప్రశ్నార్థకంగా ఉంది. ఎవరు బీజేపీలో చేరారు, అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ముఖ్యంగా ఎవరు టికెట్ ఆశిస్తున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కవిత ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది అనేది అయితే ఎవరి పేరు బయటకు రానప్పటికీ కూడా సో ఖచ్చితంగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కొందరు నిందితులు ఇటు బీజేపీకి ఫండ్స్ ఇచ్చారు, ఆ తర్వాతే వాళ్ళు బెయిల్ పైన రిలీజ్ అయ్యారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసు అప్రూవల్ గా కీలక వ్యక్తులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన వద్ద ఉన్న సమాచారాన్ని ఈడీకి ఇచ్చారు, ఆయన అరెస్ట్ కాలేదు. అలాగే మాగుంట రాఘవ ఈ కేసులో అప్రూవల్ గా మారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే ఆయన 6 నెలలు 7 నెలలు జైల్లో ఉన్న తర్వాత అప్రూవల్ గా మారిన తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన పరిస్థితి. అలాగే శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవల్ గా మారిన తర్వాతే బయటకు వచ్చిన పరిస్థితి. సో వీళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి నేరుగా కాకుండా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇచ్చారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సో కవిత ఎవరిని ఉద్దేశించి ఈ ముగ్గురులో ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, అలాగే రాఘవ అన్నది తెలియనప్పటికీ కూడా సో ఈ కేసులో సౌత్ గ్రూప్ కి సంబంధించిన అరెస్ట్ అయిన వ్యక్తుల్లో వీళ్ళలో ముఖ్యంగా మాగుంట రాఘవ అలాగే శరత్ చంద్రారెడ్డి వీరిద్దరే సౌత్ గ్రూప్ నుంచి అరెస్ట్ అయిన వ్యక్తులు. సో వీళ్ళు అప్రూవల్ గా మారారు. సో వీళ్ళను ఉద్దేశించి కవిత ఏమైనా వ్యాఖ్యలు చేశారన్నది
మనకి స్పష్టత లేకపోయినప్పటికీ కవిత మాత్రం సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి వత్తాసు పలికే వాళ్ళకి ముఖ్యంగా కేసుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు, వాళ్ళు సేఫ్ గా ఉన్నారు. కానీ ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది ఒక మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది ఒక పొలిటికల్ లాండరింగ్ కేసు. ఇది రాజకీయంగా కక్ష సాధించేందుకు ఈ అరెస్ట్ అని చెప్పి ఈ అరెస్ట్ చట్టవిరుద్ధం అంటూ కూడా పేర్కొన్నారు. సో ఎవరు ఆ ముగ్గురు అనేది మనకి తెలియనప్పటికీ పేర్లను ఎవరిని కూడా కవిత ఉద్దేశించి మాట్లాడలేదు. అయితే ఈ కేసులో ఇతరులు ఎవరైనా అరెస్ట్ అయి ఉన్నారంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు వారెవరు కూడా బీజేపీలో చేరలేదు, బీజేపీలో టికెట్ కూడా ఆశించని పరిస్థితి. మిగతా వారు లిక్కర్ వ్యాపారంలో ఉన్నవారు సమీర్ మహేంద్ర కానీ అలాగే విజయ్ నాయర్ కానీ లేక ఇటు ముఖ్యంగా అమన్దీప్ దల్ ఇటు లిక్కర్ వ్యాపారంలో ఢిల్లీ అలాగే నార్థన్ స్టేట్స్ లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు కూడా పొలిటికల్ వాదనలు కూడా ముగిసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. కవితను జ్యుడిషియల్ కస్టడీకి కోరారు ప్రస్తుతం. జ్యుడిషియల్ కస్టడీ ఇన్ ద మీన్స్ తీహార్ జైలు కి కవితను తరలించడం జరుగుతుంది. కాసేపు ఒకవేళ దానికి అంగీకరిస్తే ఈడీ వాదనకు ఏకీభవిస్తూ ఈడీ ఈ రోజు ఏవైతే వాదనలు కోర్టు ముందు ఉంచడం జరిగిందో వాటిని అంగీకరించినట్లయితే కనుక కవితను జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరుగుతుంది. జ్యుడిషియల్ కస్టడీ అంటే ఇప్పటి వరకు ఇటు సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన భవన్ లో కవితను ప్రశ్నించడం జరిగింది. ఇక జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తే ఇక్కడ నుంచి నేరుగా కవితను తీహార్ జైలుకి తరలించడం జరుగుతుంది. తీహార్ జైల్లోనే జ్యుడిషియల్ కస్టడీ ఎన్ని రోజులు అనుమతిస్తే అన్ని రోజులు ఆవిడ తీహార్ జైల్లో ఉంటారు. కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ చేయాలి, కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి ఒకవేళ బెయిల్ ఇచ్చే సందర్భంగా బెయిల్ ని వ్యతిరేకిస్తారా, ఏం చేస్తారు? ముఖ్యంగా కవిత బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇచ్చేందుకు కూడా సమయం కావాలని చెప్పి ఇటు ఈడీ తరఫు న్యాయవాదులు ఈ రోజు కోరారు. సో నెక్స్ట్ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఒకవేళ కవిత బయటకు వస్తే ఎవిడెన్స్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలను వాదనలు తెప్పిస్తారని మనం ఇప్పుడే చెప్పలేము. కానీ ఖచ్చితంగా జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తే మాత్రం కవిత ఈ మధ్యాహ్నం తర్వాత తీహార్ జైలుకి కవితను తరలించడం జరుగుతుంది. అంటే గోపి జ్యుడిషియల్ కస్టడీకి ఒకవేళ ఇస్తే నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ ఉంటాయి కవిత విషయంలో? ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. సో కేజ్రీవాల్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈడీ కస్టడీలో. సో కవితను జ్యుడిషియల్ కస్టడీకి తరలించిన తర్వాత కవితకు సంబంధించి ఇంకా కవిత ఈ 10 రోజుల కస్టడీలో ఎటువంటి విషయాలు వెల్లడించారు, ఆ విషయాలకు అనుగుణంగా ముఖ్యంగా కవితకు సంబంధించిన వ్యాపార లావాదేవీలపైన దృష్టి సారించారు. అలాగే శ్రీ చరణ్ కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. సో అతని ద్వారా ముఖ్యంగా సమీర్ మహేంద్ర కి కవితకు మధ్య ఆయన ఆర్థిక లావాదేవీలు నడిపారన్న ఆరోపణలు ఈడీ చేసింది. కాబట్టి ఆయన నివాసం ఇప్పటికే సోదాలు చేశారు, కానీ ఆయన అబ్స్కాండ్ లో ఉన్నారు. సో ఆయనకు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించని పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ శ్రీ చరణ్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తారా? నెక్స్ట్ ఇంకే కోణాల్లో కవిత యొక్క మొబైల్ డేటా ఆధారంగా ఈ కేసు దర్యాప్తును ముందుకు కొనసాగించవచ్చు. ఇప్పటి వరకు సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈడీ కస్టడీలో కవిత వెల్లడించిన అంశాల ఆధారంగా, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా, అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ ఇవ్వబోతున్న సమాచారం ఆధారంగా కూడా ఈ రోజు కవితను కేజ్రీవాల్ ని కలిపి ప్రశ్నించారా అన్న విషయాలు కూడా ఈ రోజు స్పష్టంగా కోర్టులో చెప్పని పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీకి తరలించిన తర్వాత ఇక కవితకు సంబంధించిన బ్యాక్ ఎండ్ లో ఈ కేసుకు సంబంధించి నేరుగా కవితను ప్రశ్నించకుండా కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగా లేక వాళ్ళ వద్ద ఉన్న ఇతర అడిషనల్ సమాచారం ఆధారంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. సో ఫర్దర్ గా కవిత బెయిల్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి కోర్టులో విచారణలు జరుగుతాయి. ఒకవేళ ఇక్కడ బెయిల్ రాకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇక న్యాయపరమైన పోరాటం కవిత చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు కస్టోడియల్ ఇంట్రాగేషన్ పరంగా చేయాల్సిన ప్రక్రియ అంతా ముగిసింది. కవితను ప్రశ్నించడం కానీ, కవిత సమాధానాలు ఇవ్వడం, కవిత వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం, ఇవన్నీ కూడా ముగిశాయి. నెక్స్ట్ గా ఫర్దర్ గా ఇంకా కవిత సహకరించడం లేదు, కవిత ఏమాత్రం వివరాలు వెల్లడించడం లేదని భావించినప్పుడు ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి 14 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా 10 రోజులకే జ్యుడిషియల్ రిమాండ్ ని కోరడం జరిగింది. సో జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ఈ కేసులో కవిత పాత్రకు సంబంధించి ఈడీ వద్ద ఉన్న ఆధారాలు, ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఇంకా కేజ్రీవాల్ ఆ కస్టడీలో ఉన్నారు కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడ ఈడీలోనే అయిపోతుందా అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ కేసులో సిబిఐ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఈడీ కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సందర్భంగానే కవితను సిబిఐ కూడా అదుపులోకి తీసుకుంటుందా, నెక్స్ట్ సిబిఐ కూడా తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తుందా? సో ఏం జరగబోతుంది అన్నది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫర్దర్ గా న్యాయపరమైన పోరాటమే ఇక కవిత చేయాల్సి ఉంటుంది. బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవడం కానీ, ఇక్కడ ట్రయల్ కోర్టులో బెయిల్ పై పోరాటం, నెక్స్ట్ ఇక్కడ ఊరట్ లభించకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇకపై కేవలం న్యాయపరమైన అవకాశాలు మాత్రమే కవితకు ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఈడీ కూడా నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయ్యే విషయాల ఆధారంగా ఇప్పటికే తమ వద్దున్న ఆధారాలు, అలాగే
శిరీషారాన్ని ఒకవేళ అరెస్ట్ చేసి ఆయన ప్రశ్నిస్తే ఆయన ఇచ్చే ఆధారాలు, అలాగే కేజ్రీవాల్ వెల్లడించిన వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసుని ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అరెస్ట్ చేసిన 90 రోజుల్లోపు అంటే మార్చి 15న అరెస్ట్ చేశారు. సో జూన్ 15వ తేదీలోపు కవిత పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఛార్జ్ షీట్ నమోదు చేసిన తర్వాత ఆమె పైన ఏమేమి అభియోగాలు మోపారో ఆమె పాత్ర అన్నిటి కూడా ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా కవితకు ఒకవేళ పైకోర్టులో కనుక బెయిల్ లభిస్తే కనుక ఆవిడ విడుదలై బయటకు రావడం జరుగుతుంది. లేదన్నట్లయితే కనుక సిసోడియా తరహాలో సుదీర్ఘంగా ఈ కేసు విచారణ ముగిసేంత వరకు, దర్యాప్తు ముగిసేంత వరకు కూడా కవిత జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గోపి, అంటే బెయిల్ పిటిషన్కి సంబంధించి కోర్టులో ఎటువంటి వాదోపవాదాలు కొనసాగాయి? కవిత తరపు న్యాయవాదులు ఎటువంటి అంశాలు అక్కడ ప్రస్తావించారు? ఈడీ తరపు న్యాయవాదులు ఎటువంటి అంశాలు కోర్టు దృష్టికి పెట్టారు? ఈ రోజు బెయిల్ పిటిషన్ పైన ఎటువంటి వాదనలు కూడా జరగలేదు. బెయిల్ అప్లికేషన్ మూవ్ చేశారు 23వ తేదీన, కానీ దానికి సంబంధించి ఎటువంటి నోటీసులు కూడా తమకు అందలేదు. సో ఈడీకి సంబంధించి ప్రధానంగా ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ మాకు కవిత బెయిల్ పిటిషన్ పైన స్పందన తెలిపేందుకు సమయం కావాలని చెప్పి మాత్రమే కోరడం జరిగింది. సో తదుపరి కవిత బెయిల్ పిటిషన్ ఎప్పుడు మిస్ అవుతుంది అనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది. ఇప్పటి వరకు కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈడీ వైఖరి బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తున్నారా లేక ఏంటి అనేది వాళ్ళు వివరణ ఇవ్వలేదు కాబట్టి సో నెక్స్ట్ హీరింగ్ ముఖ్యంగా కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి తమ రిప్లై ఫైల్ చేసేందుకు సమయం కావాలని చెప్పి మాత్రమే ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ముఖ్యంగా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఫర్దర్ గా ఈడీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ కి సంబంధించి మీరేమంటారు? మీ వైఖరి ఏంటి? కవిత బెయిల్ కోరుతున్నారు, ఈడీ కస్టడీ అవసరం లేదు, జ్యుడిషియల్ కస్టడీ అవసరం లేదన్నారు, మీరేమంటున్నారు అని చెప్పి ఈడీని ఇటు రోజవెన్యూ కోర్టు వివరణ కోరే అవకాశం ఉంది. తదుపరి విచారణలోపు ఈడీ తమ రిప్లైని ఫైల్ చేయాల్సి ఉంటుంది. తదుపరి ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పైన వాదనలు కొనసాగబోతున్నాయి. గోపి, అంటే కవిత ఈడీ విచారణకు ఎంతవరకు సహకరిస్తున్నారు? మొన్నటి వరకు చూసాం 7 రోజులు కస్టడీ ముగిసింది, 3 రోజులు మళ్ళా కస్టడీ పొడిగించారు. ఇన్ని రోజుల్లో ఎటువంటి విచారణ సాగింది? ఎటువంటి ప్రశ్నలు సంధించారు? ఎంతవరకు కవిత ఆ ప్రశ్నలకు సహకరించారు? కవిత ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో సహకరించలేదు అన్న విషయాన్ని మాత్రమే కోర్టు దృష్టికి ఈడీ అధికారులు తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా మొదటిసారి 7 రోజుల కస్టడీకి ఇచ్చినప్పుడు 5 రోజులు ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా 3 రోజుల కస్టడీలో ఆమె విచారణకు సహకరించదు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 92 ప్రకారం ఆమె ప్రశ్నించడం జరిగింది అని చెప్పి ఇటు ఈడీ అధికారులు చెప్పారు. సో ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్ మరి కాసేపట్లో మనకు వచ్చే అవకాశం ఉంది. దాని ఆధారంగా ఈ తదుపరి 3 రోజుల ఇన్వెస్టిగేషన్, మొత్తం ఓవరాల్ గా 10 రోజుల ఇన్వెస్టిగేషన్ లో కవిత ఏ అంశాలపై ప్రశ్నించారు, అలాగే కవిత ఎటువంటి సమాధానాలు చెప్పింది, ఎవరెవరితో నిందితులతో కలిపి ప్రశ్నించారు, ఫర్దర్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. కాబట్టి సో ఆ వివరాలతో కొన్ని అప్లికేషన్ మనకి వచ్చే అవకాశం ఉంది. వాటి ఆధారంగా నెక్స్ట్ ముఖ్యంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. అలాగే కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి మధ్యంతర బెయిల్ కి సంబంధించి అంశం పైన కవిత కుమారుడికి పరీక్షల నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా పరీక్షలు ఉన్నాయి కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాది అడగడం జరిగింది. సో ఈ అభ్యర్థుల పైన కూడా కోర్టు ఆర్డర్ రిజర్వ్ చేసినట్లుగా తెలుస్తుంది కావేరీ బవేజా. సో కవితకు మధ్యంతర బెయిల్ ఇస్తారా, ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీకి పంపించకుండా ఈడీ ముఖ్యంగా కవిత తరపు న్యాయవాదుల అభ్యర్థన ఏదైతే ఉందో తమ చిన్న కొడుకుకి పరీక్షలు ఉన్నాయి వచ్చే నెల 16వ తేదీ వరకు, సో అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తోంది. సో ఒకవేళ ఈ అభ్యర్థనని కనుక పరిగణలోకి తీసుకుంటే కనుక కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా. అంటే మరో 20 రోజుల వరకు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాదులు ప్రస్తుతం కోర్టును కోరడం జరిగింది. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేక ఈడీ అభ్యర్థన పరిగణలోకి తీసుకుని కేవలం జ్యుడిషియల్ కస్టడీకే మొగ్గు చూస్తారా అనేది కూడా మరి కాసేపట్లో తెలియబోతోంది. సో ప్రస్తుతం అయితే ఆర్డర్ రిజర్వ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యంగా 1 గంటలో ఆర్డర్ కి సంబంధించిన వివరాలు కూడా కోర్టు వెల్లడించడం జరుగుతుంది. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ ఇస్తే కనుక కవితను నేరుగా మధ్యాహ్నం ఇటు రౌదవెన్యూ కోర్టు నుంచి ఇటు తీహార్ జైలుకి తరలించడం జరుగుతుంది. బలరాం. రైట్ గోపి, మొత్తంగా కవిత బెయిల్ పిటిషన్ పై అయితే వాదనలు ముగిసాయి. న్యాయమూర్తి అయితే ఆ తీర్పును రిజర్వ్ చేసినట్టుగా అయితే ఇప్పటి వరకు అందుతున్న అప్డేట్స్ బట్టి చూస్తూ ఉన్నాం.